హన్మకొండ జిల్లా బాలసముద్రంలో సిపిఐ జిల్లా కార్యాలయంలో వామపక్ష కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘాలు మీడియా సమావేశం నిర్వహించారు. ఏఐఎస్ఐ హన్మకొండ జిల్లా కార్యదర్శి సంతోష్ మాట్లాడుతూ నీట్ స్కామ్ పై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని అన్నారు. నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని తెలిపారు. రేపు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నీట్ పరీక్షల్లో అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఆధారాలు లభించినాయని అన్నారు. నూతన విద్యా జాతీయ విధానంతో పేద మధ్య తరగతి చదువుకు దూరం చేస్తున్నారని అన్నారు. ఈ బంద్ కు విద్యా సంస్థలు సహకరించాలని అన్నారు. 30 లక్షలకు నీట్ పేపర్ కొనుగోలు చేసినట్లు వెలుగులోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని అన్నారు. బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థి నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని అన్నారు. రేపు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు జాతీయ స్థాయిలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రధాన అంశాలు ఏంటంటే దేశవ్యాప్తంగా నీట్ పేపర్ ఏదైతే ఉన్నదో నీటు లీకేజ్ అనేది జరిగింది. దీనిపైన ఈ బీహార్ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంటు న్యాయ విచారణ చేసిన తర్వాత స్కామ్ జరిగిందని చెప్పి సాక్షాత్తు ఆధారాలు లభించిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించడం అనేది చాలా దుర్మార్గం. దీనిపైన ఇప్పటి వరకు కూడా కనీసం పార్లమెంట్లో కానీ లేకపోతే బయట కానీ నరేంద్ర మోడీ కూడా ఏ ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినా పాపాన పోలేదు అన్న సందర్భంతో దీనికి వెంటనే కేంద్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కేంద్ర మంత్రి వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు నెట్ రద్దయిన సందర్భంగా నష్టపోయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ గుర్తించి నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆ స్టేట్మెంట్ ఇవ్వడంలో పూర్తిగా విఫలమైంది నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఒక భరోసా 24 లక్షల మంది కుటుంబాలకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఒక భరోసానిచ్చేటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేని ఒక దుర్మార్గమైన పాలన ఈ దేశంలో కొనసాగుతూ ఉన్నది. ఒకవైపు గుజరాత్ లేదా బీహార్లో నీట్ పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి మేము లీక్ చేసినాం. 30 లక్షల నుంచి 40 లక్షల వరకు ఒక్కొక్క పేపర్ అమ్ముకున్నామని బహిర్గతంగా పేపర్లలో, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్నప్పటికీ కనీసం చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేపట్టలేదు ఇప్పటి వరకు. ఈ ప్రధాన కారణం ఈ విద్యార్థులకు సంబంధించిన ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యడానికి ప్రధాన కారణం మోడీ ప్రభుత్వం ఈరోజు మేము అడుగుతున్నాం. ఎందుకంటే అసలు ఈ భారతదేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఇది లీకేజీల ప్రభుత్వమా లేకపోతే భారతదేశ ప్రజల సమస్యలు పరిశీలించే ప్రభుత్వం మేము హెచ్చరిస్తున్నాము. అంతేకాకుండా 2014లో వారు ఏదైతే హామీలు ఇచ్చిలో ఈ భారతదేశంలో ప్రైవేట్ యూనివర్సిటీని అనుమతించాం. ఇంకోటి ఈ మా ప్రభుత్వం ఇంకా కేంద్రంలో అధికారం వస్తే మేము సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. కానీ ఇంతవరకు దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన పాపన లేదు. బీహార్ రాష్ట్రంలో అక్కడున్న ప్రభుత్వం కొంతమంది అధికారులను అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో పెట్టింది. అయినప్పటికీ దానిపైన ఈరోజు మన ప్రధానమంత్రి కనీసం స్పందించడం లేదు. 24 లక్షల మంది విద్యార్థులకు ఎగ్జామ్ రాస్తే ఈ దేశానికి ఉన్న ప్రధానమంత్రి స్పందించడానికి తనకు వచ్చిన సమస్య ఏంటిది? కానీ ఎలక్షన్ల తర్వాత అంబానీ, ఆదానీ ఇద్దరు షేర్లు పడిపోతే ఈ ప్రభుత్వం మాట్లాడుద్ది వాళ్ళ షేర్లు పెంచడం కోసం. ఈ అంబానీ, ఆదానీ వారి గురించే ఈ ప్రభుత్వం ఉంది. బీజేపీ ప్రభుత్వం ఉన్నది పేదల కోసం కాదు. ఈరోజు కూడా అదే ఉద్దేశంతో పేద విద్యార్థులను డాక్టర్లు కాకుండా ఆపడం కోసం వాళ్ళు ఈరోజు సర్టిఫికేట్లను, ఎగ్జామ్ పేపర్లను 30 లక్షలకు అమ్ముతున్నారు. ఆధారాలతో సహా దొరికినా కూడా ఎలాంటి స్పందన లేదు. ఈ రోజుకైనా ప్రధానమంత్రి స్పందించాలి. విద్యను అమ్ముకుంటూ విద్యను వ్యాపారం చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రధానమంత్రి రాజీనామా చేసి విద్యార్థుల పక్షాన నిలబడాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నాం. ఎందుకంటే గత ఎలక్షన్లో ఇవాళ విద్యా వైద్యం కోసం కూడా కేంద్ర ప్రభుత్వం పాటుపడుతుంది అని చెప్పినటువంటి మాటలు ఇవాళ ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. దాంతోపాటుగా ఇవాళ విద్యారంగంలో కనీసం ఇవాళ నిరుపేద విద్యార్థులు, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకొని ఇవాళ డాక్టర్లు అయ్యి ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఒక దృక్పథంతో నిరుపేదలైనటువంటి విద్యార్థులు చదువుకునేటువంటి సందర్భంలో కావాలని ఉద్దేశపూర్వకంగానే పేపర్ లీకేజ్ జరిగినా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ నరేంద్ర మోడీ అనే వ్యక్తి ప్రధానమంత్రి ఎందుకైందో అసలు ఆయనకు కూడా అర్థమవుతుందో లేదో తెలుస్తలేదు. ఇంత విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే పార్లమెంట్లో కనీసం మా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నీట్ ఎగ్జామ్ మీద చర్చ జరపాలి, ఈ రాష్ట్రపతి ప్రసంగం ముందు ఈ చర్చ జరపాలని కొట్లాడుతుంటే కూడా ఈ విద్యార్థుల సమస్యలను పక్కన పెట్టి మేము ఎంత విధిగా లోక్సభలో మేము ఎంత విధిగా చర్చలు జరుపుతున్నామనే దాని మీద చర్చలు అంటే ఏంది?
ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఇబ్బందులు ఏం ఎదుర్కొంటున్నారు, విద్యార్థుల సమస్యలు ఏంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏవి, దీనిపైన చర్చ జరగాలి. కానీ ఇవి జరగకుండా మేము ఎన్ని గుళ్ళు కట్టినాం, మేము ఎన్ని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాం, మేము ఎంత సొమ్ము అదానికి అంబానికి అప్పచెప్పినాం, ఇవే జరుగుతున్నాయి తప్ప విద్యార్థులకు యువకులకు ఎక్కడ న్యాయం జరుగుతలేదు. ఈ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా వాళ్ళ మేనిఫెస్టోలో అంటే ఈ మోడీ గారు దేనికి మనకు దేనికి ప్రధానమంత్రి అవసరమా? ఇకనైనా ముందు ఈ నీట్ ఎగ్జామ్ గురించి కనుక మాట్లాడకపోతే నరేంద్ర మోడీ గారు మా ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షునిగా మేము ఒకటే మీకు హెచ్చరిస్తున్నాం, ఈ నీట్ ఎగ్జామ్ను మళ్ళీ రీషెడ్యూల్ ఎగ్జామ్ పెడతారా, లేకపోతే మాత్రం ఈ అందరం విద్యార్థి సంఘాలను కలిసి పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని